బస్సులో కొంతమంది బయట చేస్తే కొత్త వారికి అవకాశం కల్పించినట్టుగా ఉంటుంది కాబట్టి స్వామివారి ఆలయ నిర్మాణానికి 1000 రూపాయలు బహుకరించున్నారు. వారికి శ్రీ స్వామివారు అష్టైశ్వర్యాలు తెలియచేయాలని కోరుచున్నామండి. పాపం పట్ల అవి మాత్రమే వేయండి. భక్తులు 50 మంది కూడా స్వామి నమః పట్టణంలో మనకి పిఠాపురం పట్టణంలో క్షేత్రానికి ఎదురుగా ఉన్నటువంటి నిర్మించుకున్న స్వామి ఆలయంలో శ్రీ విజయ గణపతి స్వామి, శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి, నందీశ్వర స్వామి ధ్వజ శిఖర ప్రతిష్టలన్నీ కూడా ఈరోజు జ్యేష్ఠ మాసం చక్కగా ఈరోజు ఉదయం 7:52 నిమిషాలకి ముహూర్తం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఆలయం పురాతనమైనటువంటిది 1970 సంవత్సరంలో నిర్మాణం జరిగింది. అది సృష్టించిపోయిన తర్వాత మనకి గవర్నమెంట్ CGM మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు CGF నిధులు శాంక్షన్ చేశారు. మనం అందరం కూడా భక్తులందరం కూడా 22 లక్షల రూపాయలు కార్పస్ పండుగ మనం కట్టిన తర్వాత మిగిలిన 44 లక్షల రూపాయలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు శాంక్షన్ చేసి మొత్తం 65 లక్షల రూపాయలతో
మరియు మన కమిటీ సభ్యులు ఇంకా వేసుకొని ఇంకొక 20 లక్షల రూపాయలతో దగ్గరగా 1 కోటి రూపాయలతో ఈ ఆలయం ఘనంగా నిర్మించుకోవడం మన పిఠాపురానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఇది. ఈ రోజున విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి చేయించుకోవడానికి మన డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించాము. వారికి అవకాశం సమయం రాలేకపోతున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక పెద్దలను కూడా ఆహ్వానించాము. అందులో కొంతమంది వస్తూ ఉంటారు. దయచేసి వారికి కూడా మనం అవకాశం ఇద్దాం. మన పిఠాపురం యొక్క విలువ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలియాలి. ఈ రకంగా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం అంటే పాతగయ క్షేత్రానికి కుక్టేశ్వర స్వామి క్షేత్రానికి ఎదురుగుండా ఉన్నటువంటి ప్రఖ్యాత కుక్టేశ్వర స్వామి క్షేత్రానికి ఎదురు ఆలయం ఇది. కాబట్టి ఈ ఆలయానికి బాగా మంచి ప్రశస్తమైన విలువ ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ కూడా ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క అమ్మవారి దేవీ దేవతలకి మూడు ఉపాలయాలు ఉన్నాయి. ప్రధానాలయం ఒకటి, 2 ఉపాలయాలు కూడా దంపతులు ఇద్దరు ఉన్నారు. ఒకటి కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి, నందీశ్వర సహితంగా ఉన్నారు. మరొకరు వీరభద్రుడు, భద్రకాళి ఉన్నారు. అలాగే ప్రధానంగా గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు. అందరూ కూడా దంపతులుగానే ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దంపతులుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. భవిష్యత్తులో కూడా మీరు కోరికలు తీరడానికి ఇక్కడ చక్కటి అవకాశం. ప్రఖ్యాత పాదగయ క్షేత్రానికి ఎదురుగా ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి ఆ యొక్క ప్రాశస్త్యం ఇక్కడ కూడా ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా భక్తులు గమనించాలి. వచ్చిన అతిథులకు గౌరవిద్దాం, మనం కూడా గౌరవింపబడతాం. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామికి జై జయ. మాతా కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామికి, భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామికి, నందీశ్వర స్వామికి, శ్రీ విజయ గణపతికి, శ్రీ విజయ గణపతికి, శ్రీ విజయ గణపతికి. If